సో హాయ్ అర్చన. హలో, ఐఎమ్ వెరీ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇయర్స్ ఆల్సో. అండ్ కృష్ణమ్మ రిలీజ్ టుమారో. సో హౌ డు ఎగ్జైట్? చాలా హ్యాపీగా. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ ఒక అద్భుతమైన సినిమాని మీ అందరి ముందు తీసుకొస్తున్నా అన్న ఒక హెల్దీ హ్యాపీనెస్ ఉంది లోపల. సో ఖచ్చితంగా మీరు అందరూ చూసి మా క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మీరు గుర్తు పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత మా పేర్లతో కాదు, క్యారెక్టర్ నేమ్స్తో మీరు ఐడెంటిఫై చేస్తారని ఒక నమ్మకం ఉంది. అండ్ మీరు చూసుకుంటే ఒక తెలుగు అమ్మాయి, సో తెలుగు ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు రావాలని అల్లు అర్జున్ గారు అన్నారు. సో తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, బట్ మిమ్మల్ని చూస్తే తెలుగు అమ్మాయిలా అనిపించట్లేదని చాలామంది అంటున్నారు. అవును, అంటే అది నేను ప్లస్ అనాలా మైనస్ అనాలా తెలీదు. ప్లస్ ఇన్ అ వే దట్ ఐ లుక్ లిటిల్ డిఫరెంట్. మైనస్ అని నేను ఎప్పుడూ అనుకోలేదండి. అంటే నేను మాట్లాడే వరకు జనాలకి తెలీదు ఏమై తెలుగు ఇంత బాగా మాట్లాడుతుందని. ఇనీషియల్లీ మా డైరెక్టర్ కూడా నన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీకు తెలుగు వచ్చా అని అడిగారు. మాట్లాడిన తర్వాత అమ్మా నా పని ఈజీ చేసావు నువ్వు, బికాస్ ఆ ఎమోషన్ని కరెక్ట్గా ఎమోట్ చేయగలరు తెలుగు అమ్మాయిలు అనేసి. చాలామంది భయపడుతూ ఉండొచ్చేమో అల్లు అర్జున్ గారు చెప్పినట్టు, బట్ వై, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. అండ్ మనకి తగిన కథ మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి. మీకు నచ్చిన క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదులుకోకండి, బికాస్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ టు బీ ఇన్. మీ ప్రాపర్ ఎక్కడ? చిత్తూరు అండి. సో చిత్తూరు అమ్మాయిని. సో కేజీఎఫ్ మా అమ్మ ఊరు, సో బార్డర్ అన్నమాట. సో కర్ణాటక బార్డర్ కాబట్టి ప్రాపర్ తెలుగు అమ్మాయిని. పెరిగింది బెంగళూరు. కేజీఎఫ్ అవతల పుష్ప రెండు కవర్ చేశారన్నమాట. ఏమో మరి ఆయన అంటే అలా అల్లు అర్జున్ గారు అలా నా చుట్టూ తిరుగుతున్నట్టు వైఫై లాగా అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ యా, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. రైట్ నౌ కృష్ణమ్మ గురించి చూసుకుంటే మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ చిన్న సీక్వెన్స్లు కూడా చాలా క్యూట్గా అనిపించాయి అనమాట. మీకు ఎలా అనిపించింది? అరే చాలా బాగుంటుందండి. అంటే మా డైరెక్టర్ మొన్న ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు మట్టిలో ఉంచిన ఒక తామర పువ్వు లాంటి ఒక క్యారెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు మా సత్య గారు మొన్న అన్నారు, ఒక బస్ జర్నీలో ఒక అమ్మాయిని చూసినప్పుడు మనకు ఆ అలసట అంతా మర్చిపోతాం. ఆ జర్నీ అయ్యేంత వరకు ఆ అడ్మిరేషన్ కానీ, ఆ చూడడం కానీ, ఆ లవ్ కానీ, అలా మమ్మల్ని చూస్తున్నంతసేపు మీరు మర్చిపోతారు. సో అరే ఎంత బాగున్నారు జంటగా, ఎంత క్యూట్గా ఉన్నారు వీళ్ళు, ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుంటుంది అని యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ మైండ్స్. సో నేనైతే క్యారెక్టర్ ప్లే చేస్తూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ పద్మాని గుర్తుపెట్టుకుంటారు. అండ్ సరికొత్త కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి మా ఇద్దరికి. సో అది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది రేపే. ఈ తెలుగు అమ్మాయికి బాగా క్రికెట్ అంటే పిచ్చి అని విన్నాం, అవునా? ఎస్, ఖచ్చితంగా చూస్తాను. అండ్ అంటే అంత పెద్ద ఫ్యాన్ అని కాదు కానీ ఐ డూ వాచ్. చూస్తా. సార్ వచ్చిన సిఎస్కే ఇస్ మై ఫేవరెట్. సిఎస్కే. ఎస్. సో నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసారా? యా, పట్టలేని ఆనందం హైదరాబాద్లో ఉండి. చాలా అంటే ఇన్ని రోజులకి ఇది కదరా మనకు కావాల్సింది అన్నట్టు అనిపించింది అనమాట. యా, తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చారు. సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మనం ఇలాంటి సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుంటుందా అని కొంచెం ఉంటుంది కొంతమందికి. మీకు ఎలాంటి క్యారెక్టర్? డెఫినెట్లీ. అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ రోల్స్. సో నేను ఇప్పుడు నేను ఒక 3-4 ఫిల్మ్స్ చేస్తున్నానండి, లైక్ అన్నీ బయటకు వస్తాయి. సో ఒక్కదానికొకటి పొంతన ఉండదండి. సో మీరు నా నెక్స్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది అరే ఈ క్యారెక్టర్కి అసలు సంబంధమే లేదు అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ నేను చూస్ చేసుకోవడమో నా దగ్గరకు అలా కథ రావడమో నాకు తెలియదు, కానీ పీపుల్ ఆర్ సీయింగ్ మీ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంప్రెసింగ్ మీ. అండ్ అలాంటి కథలు ఇంకా ఫ్యూచర్లో చేయాలి, మంచి కథలు మీకు చెప్పాలి, మంచి రోల్స్ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ సత్యదేవ్ గారి గురించి మాట్లాడుకుంటే మంచి రోల్స్ చేసుకుంటూ అంటే తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అండ్ కమర్షియల్గా రావట్లేదు అని కొంతమంది కూడా అన్నారు, ఇప్పుడే విన్నారు. సో ఈ సినిమాతో కమర్షియల్గా హిట్ అవుతుంది. నో డౌట్ ఐ కెన్ రైట్ ఇట్. బికాస్ ఎందుకంటే ఒక కొత్త అవతారంలో సత్యదేవ్ గారిని చూస్తున్నాం. అండ్ యాజ్ అన్ యాక్టర్ నేను ఆయనతో పర్ఫామ్ చేసినప్పుడు నేను ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యానో సినిమా చూసినప్పుడు దానికంటే 10 రెట్లు ఐ ఫెల్ దట్ ఆ గూస్ బంప్ ఫీలింగ్ అనేది నాకు ప్రతి 10 నిమిషాలకు ఒక్కసారి ఇట్ ఇస్ లైక్ గివింగ్ మీ దట్ అడ్రిలిన్ రష్. సో ఇంకా నాకే అలా ఉంటే సినిమాలో వర్క్ చేసి కథ తెలిసిందాన్ని ఇంకా జనాలకి ఇంకెలా ఉంటుంది అని వెయిట్ చేస్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ ఉండాలి.